లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఈ రోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇప్పటికే ఏదైతే ఎన్నికలు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ యాదవులకి అన్యాయం చేసింది అన్నది తేటతెల్లమైంది. ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా యాదవులకి కేటాయించకపోవడం, యాదవ జాతిని అవమానించడం, యాదవులతో మాకు ఇంకా పని లేదు, యాదవుల ఓట్లతో పని లేదనేటువంటిది బాహాటంగా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పటం ఒక ఎత్తు అయితే, ఇంకా యాదవుల పైన కక్ష ఇంకా పూర్తిగా తీరలేదని చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర విశ్వవిద్యాలయ విసి ప్రసాద్ రెడ్డి, అలాగే అక్రమ మార్గంలో నియమింపబడినటువంటి రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, వీరిద్దరూ కూడా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి మొట్టమొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి పల్లా సింహాచలం గారి కుటుంబం, ఒక మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారు, రాజకీయ నేపథ్యం గల కుటుంబం. పల్లా శ్రీనివాస్ గారు గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భం అప్పుడు. అదే గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంటేరియన్గా పోటీ చేసి నిలబడినటువంటి ఒక విజ్ఞతతో కూడుకున్నటువంటి మంచి వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు. అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు భార్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో జి లావణ్యదేవి గారిని కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా మంచి విద్యావంతురాల్ని, ఒక అధ్యాపకురాల్ని, యాదవ జాతిని అవమానించేలాగా, కించపరిచేలాగా, ఎప్పటికప్పుడు ఆవిడ మనోభావాలు దెబ్బతినేలాగా విసి ప్రసాదరెడ్డి వ్యవహరించి, ఇంకా ఎట్టకేలకు ప్రభుత్వం పోతుంది, వైసీపీ ఖాళీ అయిపోయింది, ఈ యూనివర్సిటీని సాగనంపేస్తారు, తరిమి కొడతారని చెప్పి విసి ప్రసాదరెడ్డికి, స్టీఫెన్లకి అర్థమైపోయి వీళ్ళకి ఎటువంటి గత్యంతరం లేక ఒక బీసీ అధ్యాపకులని, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అధ్యాపకురాల్ని జి లావణ్యదేవి గారిని ఎన్నికల్లో పాల్గొందని సాకుతో సస్పెండ్ చేయడం అనేది విసి ప్రసాదరెడ్డి స్టీఫెన్ యొక్క దుర్మార్గమైన చర్య. ఆమె సాక్షాత్తు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి విజ్ఞాత పత్రం ఇచ్చింది. ఆమె నా భర్త ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి నేను ఎన్నికల డ్యూటీలో పాల్గొనలేను, నన్ను మినహాయించండి అని చెప్పి సాక్షాత్తు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి కాగితం ఇది. దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా మన హిందూ సాంప్రదాయంలో, ఒక భారతదేశంలో హిందూ స్త్రీ తన భర్తకి విజయం చేకూర్చాలని చెప్పి
హారతి ఇవ్వడం తప్పండి. వాళ్ళ మావయ్య గారు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదే పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి ఎమ్మెల్యేగా నించొని గెలుపొందారు. ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరి ఎంతోమంది రాజకీయంగా రంగప్రవేశం చేసి ఉన్నత పదవులు చేపట్టారు. అలాంటిది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జి లావణ్యదేవి గారి మీద కక్షపూరితంగా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారి భార్య అయినటువంటి ఆమెని ఇవాళ ఎలక్షన్ విధుల్లో పాల్గొందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారు, గాజువాక రిటర్నింగ్ ఆఫీసర్ గారు షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు, నేను తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదు, పాంప్లెట్లు పంచలేదు, ప్రచారంలో పాల్గొనలేదని చెప్పి కేవలం తన స్నేహితురాలు కలవడానికి వెళ్తే కేవలం ఒక్క సాకుతో సస్పెన్షన్ ఆర్డర్లు ఏ విధంగా వీసీ ప్రసాద్ జేమ్స్ స్టిఫెన్లు అసలు ఇచ్చారు. మొట్టమొదటి నుంచి కూడా జి లావణ్యదేవి గారిని అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఆమె కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఈ ప్రసాద్ రెడ్డి కక్ష కట్టాడనడానికి ఒకటే నిదర్శనం. 2021 జూన్లోనే ఆమెకు ప్రమోషన్ రావాల్సిన పరిస్థితి, ప్రమోషన్ కూడా రానివ్వకుండా ప్రసాద్ రెడ్డి అడ్డం పడి అసోసియేట్ ప్రొఫెసర్ కానివ్వకుండా అడ్డుపడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ వీసీ ప్రసాద్ రెడ్డి. ఈ భారతదేశంలో బహుశా నాకు తెలిసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంత ఎక్కువ కాలం ఒక జి లావణ్యదేవి గారు ఒక్కలే పనిచేస్తున్నారు. ఎవరు కూడా ఇంతకాలం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన విధులు నిర్వర్తించినటువంటి చరిత్ర లేదని అనుకుంటా ఉన్నాను. అంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి లావణ్యదేవి గారిని తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఆమె భర్త పార్టీ మారలేదని, అపోజిషన్ పార్టీలు ఉన్నామని చెప్పి అధికార దాహంతో ఇవాళ ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నా బీసీలు అని చెప్పి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి సభల్లో చెప్తా ఉంటాడు. అంటే బీసీలు అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ బీసీలు అంటే బెస్ట్ స్టూడెంట్స్ అని, మంచి పొజిషన్లు ఉంటారని చెప్పి మేము ప్రూవ్ చేసినటువంటి గొప్ప కులం మేము బీసీలు అందరూ కూడా. అటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లావణ్యదేవిని ఇవాళ మీరు సస్పెన్షన్ గురి చేశారంటే మీ యొక్క కుసంస్కారానికి దీన్ని బట్టి ఏంటో అర్థమవుతా ఉంది. ఇదే ప్రసాద్ రెడ్డికి స్త్రీల పట్ల, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగినుల పట్ల గౌరవం లేదనడానికి గతంలో ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నటువంటి కె సమత గారిని కనీసం ప్రభుత్వం నియమిస్తే ఛాంబర్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. దళిత ప్రొఫెసర్ కె సమత గారిని వీసీ ఛాంబర్ ఇవ్వకపోతే ఆ రోజు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ప్రశ్నిస్తే అప్పుడు ఎట్టకేలకు ఆమెకి ఛాంబరు ఆ యొక్క వీసీ వారు ఇవ్వడం జరిగింది. అంటే ఈ వీసీ ప్రసాద్కి, స్టీఫెన్లకి మహిళా అధికారుల పట్ల ఏ విధంగా గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అలాగే ఫైనాన్స్ ఆఫీసర్ వనజారాణి గారు, ఆమె వీళ్ళు కావాల్సినటువంటి బిల్లులన్నింటికి సంతకం పెట్టట్లేదని చెప్పి ఆడిట్లో ఆవిడ అడ్డంగా మారిందని చెప్పి ఆవిడ్ని సాగనంపేశారు వనజారాణి గారిని. ఏమి వీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మాట వాస్తవం కాదా? ఏయూ సెనేట్ హాల్ని వైసీపీ కార్యాలయంగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి జయంతులు, వర్ధంతులు, జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకాలు ఈ వీసీ ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు చేయలేదా?
ఇదే ప్రసాదరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెంబర్షిప్ డ్రైవ్ పేరుతో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని, కాలేజీ కరస్పాండెంట్లని, పీజీలు చేసేటువంటి వాళ్ళందరినీ ఓటర్ నమోదు చేయించి సాక్షాత్తు దస్పల్లాలో ఓటర్ని ప్రభావితం చేసేలాగా, డిగ్రీ స్టూడెంట్స్ ప్రభావితం చేసేలాగా అక్కడ మీటింగ్ పెడితే పాత్రికేయులు షూట్ చేస్తూ ఉంటే దొడ్డుదారిన దస్పల్లా వంటగదిలో పారిపోయినటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఈ ప్రసాదరెడ్డి. ఆ రోజు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదే ప్రసాదరెడ్డి. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? అప్పుడు నిన్న కాక మొన్న ఎన్నికల కోడ్, ఎన్నికల నియమావళి దీంట్లో ఫోర్స్లో ఉంటుండగా హెచ్ఈఎస్ఏ పేరుతో విద్యార్థులకు ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే జాయింట్ కలెక్టర్ గారు తలంటి స్టిఫెన్కి ఆ యొక్క హెచ్ఈఎస్ఏని రద్దు చేశారు. వీళ్ళు ఇంకా బరి తెగించి వీళ్ళిద్దరూ ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో 2620 ఉద్యోగాలు ప్రాంగణ నియామకాలు జరిగాయని చెప్పి ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఓటర్లు ప్రభావితం చేస్తూ వీళ్ళు పోస్టర్లు రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా? ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా, వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ప్రకృతి విధ్వంసం చేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ వీసీ ప్రసాదరెడ్డి. కొన్ని వేల చెట్లు, వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలని, పచ్చని చెట్లని ఇవాళ తెగ నరికేశాడు వీడు. అదే కాకుండా కుంటలు, చెరువులు ఏవైతున్నాయో మా వార్డు ప్రాంత ప్రజలకి నీటి దాటి తీసే ప్రాంతాన్ని ఇవాళ ఎడారిగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జేమ్స్ స్టీఫెన్కి యూనివర్సిటీకి సంబంధం లేకుండా జేమ్స్ స్టీఫెన్ యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డికి తొత్తులాగా వ్యవహరిస్తాడు కాబట్టి తనను తీసుకొచ్చి రిజిస్ట్రార్గా దొడ్డిదారిలో పెడితే ఇవాళ వాళ్ళు చేసే నియామకాలు 300 పైగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో అడ్డగోలుగా నియామకాలు చేసినట్టు మాట వాస్తవం కాదా? ఇన్ని నియామకాలు చేస్తున్నా కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ, ఒక రాష్ట్ర విధానం కానీ ఏమీ లేకుండా ప్రసాదరెడ్డి, జేమ్స్ స్టీఫెన్ చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మునుపెన్నడూ ఎవరు చేసిన సందర్భాలు లేవు. మనం చూసాం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్స్ డే జరుపుకుంటాం మనం. ఏయు విద్యా కుసుమమైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అలాగే స్పీకర్ జీఎంసీ బాలయోగ్ గారు, మరి ఈనాటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పిన్నింటి వరలక్ష్మి గారు కావచ్చు, ఖమ్మంపాటి హరిబాబు గారు కావచ్చు, మేరు నాగార్జున గారు కావచ్చు, కుంభ రవిబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉండి రాజకీయాల్లో రంగప్రవేశం చేసి ఉన్నత పదవులు అలంకరించిన వాళ్ళే. వాళ్ళ కుటుంబాలు కానీ, అప్పుడున్న ప్రొఫెసర్లు కానీ, స్కాలర్లు కానీ ఎన్నికల్లో ప్రచారాలు పాల్గొన్న వాళ్ళే. ఇక్కడ ఎటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు వాళ్ళ సతీమణి అవ్వడం వల్ల జి లావణ్యదేవి గారిని కక్ష కట్టి ఇవాళ సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతటితో ఆగలేదు వీళ్ళు. ఆమెకి ప్రమోషన్లు ఇవ్వలేదు. వీళ్ళకి అర్థమైపోయింది, వీసీ ప్రసాదరెడ్డికి ఇవాళ స్టీఫెన్లకి ఇంకా మనకి విశాఖలో తరిమి కొడతారని అర్థమైపోయి, వైసీపీ ఓటమి పాలవడం ఖాయమని చెప్పి అర్థమైపోయి, రేపు 4వ తారీఖున వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో ముందుగానే గ్రహించి వీళ్ళు అక్కస్తోనే ఇవాళ సస్పెన్షన్కి గురి చేశారు. ఇవాళ ఏమి ఇదే వీసీ ప్రసాదరెడ్డి స్టీఫెన్లు యూనివర్సిటీల విద్యార్థుల్ని సర్వేల పేరుతో ఉత్తరాంధ్ర మొత్తం ఎన్నికల కోసం, వైసీపీ ఎన్నికల కోసం
వినియోగించుకున్న మాట వాస్తవం కాదా? వీసీ ప్రసాద్ రెడ్డి భార్య ఒక మహిళ కాదా? స్టీఫెన్ భార్య ఒక మహిళ కాదా? ప్రసాద్ రెడ్డికి ఒక కూతురు లేరా? ఒక ఆడబడుచుని, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అధ్యాపకురాల్ని మీరు ఈ విధంగా కక్ష కట్టడం, యాదవ్ సామాజిక వర్గాల మీద మీరు దాడి చేయడం కాదా? ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గో హత్య జరిగింది. గోవుని చంపేశారు. యాదవులు గోగాపురం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోవులు యూనివర్సిటీలోకి వచ్చాయని చెప్పి గోవుని చంపేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి వీసీ ప్రసాద్ రెడ్డి. వీసీ ప్రసాద్ రెడ్డి చేసేటువంటి నియామకాలు, వీసీ ప్రసాద్ రెడ్డి యాదవుల మీద చేసేటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన రేపు 4వ తారీఖున వచ్చేటువంటి రిజల్ట్స్ తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో పెద్ద ఎత్తున వీసీ ప్రసాద్ రెడ్డి స్టీఫెన్ చేసేటువంటి నియామకాలు దోపిడి, ఆంధ్ర విశ్వవిద్యాలయం రోసా నిధుల్ని దోచేశారు వీళ్ళు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని డంపింగ్ యార్డ్గా చేస్తారు వీళ్ళు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీ చెందినటువంటి సిబిసిఎస్సి వ్యర్థాలు తీసుకొచ్చి ఇవాళ పడేసి 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు వీసీ. వీళ్ళు ఒక విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసి వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా యూనివర్సిటీ వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపి వీళ్ళందరినీ కూడా శిక్షించి ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క కీర్తి ప్రతిష్టల్ని కాపాడేలాగా యాదవ్ చేసిన అన్యాయం ఖచ్చితంగా వీళ్ళు జాతికి క్షమాపణ చెప్పేలాగా మేమందరం కూడా పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.